13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బడోస్ నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి హోటల్ వెళ్లేంత వరకు జేజేలు కొడుతూ అభినందించారు. ఇక ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమన్ పాయింట్ నుండి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్లో క్రికెటర్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్ కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కింద పడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలో దూసుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. భారత ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంఖడే స్టేడియంకు తరలివచ్చారు. హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని లైవ్ లో మాట్లాడుతూ, మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్లో నేను కూడా అతన్ని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. అతడు T20 వరల్డ్ కప్ లో హీరోగా మారాడు. అతడు వేసిన బౌలింగ్ ఒక అద్భుతం. అతడికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని సదరు అభిమాని పేర్కొంది. ఇలా చాలా మంది అభిమానులు హార్దిక్ కు క్షమాపణలు చెబుతూ ఆన్లైన్లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.